ఏనార్తుల్ పబ్లిక్ వార్తలు చూడడానికి అందరు తయారున్నట్టే కదా. సరే మరిగా షురు చేసుకుందాం పాన్రి. ఇయాల్టి జోర్దార్ వార్తలు. ఎనికటి రోజులల్లా నల్లుల బాధ బగ్గనే ఉండేనటనుల్లా. అందుకే తిరుపతి వెంకట కవులు గమ్మతి పద్యం కూడా రాసిండ్రు. విష్ణువు పాలకడల మీద, శివుడు ఎండికొండల మీద, సూర్యచంద్రులు ఆకాశం మీద ఎందుకున్నారయ్యా అంటే ఆ నల్లుల బాధ వడలేకనేనట. ఎందుకంటే ఎన్ని మందులు కొట్టినా నల్లులకు సావే లేదట. ఇప్పుడు ఈ ముచ్చట దేనికంటే కుక్కల బాధ వడలేక ఓ బసవన్న ఏం చేసిందో చూడుండ్రి. వారెవ్వా, బసవనను ఇంటి మీద గట్టేసి మస్తు పాయరంగా అరుచుకుంటాండు గదా యజమాని అనుకునేరుల్లా. గిది చూసి లే, నల్లుల బాధ వడలేక శివుడు ఎండికొండ మీద, విష్ణుదేవుడు పాలకడల మీద సెటిల్ అయినట్టు, సూర్యచంద్రులు మొగుల మీద ఫిక్స్ అయినట్టు ఇగో ఈ బసవన్న కుక్కల బాధ వడలేక ఇట్లా ఇల్లెక్కిండు. అవు, మీరిన్నది నేనన్నది నిజమే. కుక్కలకు ఏం పుట్టిందో గాని వెనకబడి తరిమినాయట. తర్మంగా ఇక నా వల్ల కాదురా దేవుడా అనుకున్నదో ఏమో. ఇక రాన్రి చూద్దామన్నట్టు సక్కగా పోయి యజమాని ఇంటి మీద ఎక్కి నిలుసున్నది. మళ్ళా ఎంత ముద్దుగా టీవీగా నిలబడ్డది చూడుండ్రి ఇంటి మీద. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం నిరాల అనేటి ఊళ్ళే గపూర్ అనేటి రైతింటికాడ అయ్యింది ఇట్లా. ఇక కుక్కల తిప్పలకు ఇల్లెక్కనైతే ఎక్కింది గాని కిందికి దించుదామంటే అంత ఈజీగా కాదు గదా. యజమానికి పెద్ద తిప్పలే అయినట్టున్నది. అవు, అట్నే అయిందట. అయితే ముచ్చట తెలిసి వాడకట్టోళ్ళంతా వచ్చి కిందికి దించేతందుకు సాయం పట్టిండ్రట. బసవన్న ఇల్లెక్కుట్లా కొంచెం ఇల్లు కూడా ఖరాబైందట. ఏమైనా ఎంత గండమున్నది చూడుండ్రి కుక్కలు జయంగా. ఒక్క మనుషులకే అనుకుంటే పశువులను కూడా పగబట్టినట్టు చేసి ఉరుకులు పరుగులు పెట్టిత్తన్నాయి గదా ఈ కుక్కలు సల్లగుండా. ఇదంతా ఫోన్లల్లో వీడియోలు కొట్టేటాళ్లకు గీ ముచ్చట వైరల్ అయితాంది. ఏమైనా కుక్కలు జయంగా ఏడ చూసినా గండమే ఉన్నదుల్లా. గీ నిరాల ఊళ్ళో కూడా గంతేనట. మరి పబ్లిక్ మీ ఊళ్ళో ఎట్లున్నదుల్లా పరిస్థితి? గా ఎడారి దేశం సౌదీలా మస్తు కఠినంగా ఉంటాయుల్లా శిక్షలు. ఏదన్నా తప్పు చేసిండ్రంటే నేరం రుజువు గాంగనే బహిరంగంగానే ఉరిశిక్షేస్తారు. ఇక కొన్ని దేశాలల్లో చేతులు కాలు నరుకుడు తలకాయలు తీసుడు వేస్తుంటారు. ఇంకొకరు ఆ తప్పు చేయకుండా గొడ్డు శిక్షలు వేస్తుంటారు. తప్పులను బట్టి ఒక్కో దేశంలో ఒక్కో తీరు శిక్షలు వేస్తుంటారు. గట్లనే గిడ చూడుండ్రి ఏం శిక్ష వేసిండ్రో. ఉరిశిక్షలన్నారు, కాళ్ళు చేతులు నరుకుడన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ కాడున్న వాలంటీర్ను చూపెడుతున్నారని అనుకుంటే తప్పు రూట్ల కాలేసినట్టేనుల్లా. కోటర్ దాగి బండి నడిపిన పాపానికి ఎర్రటెండల అనుభవిస్తున్న శిక్ష ఇది. మహబూబ్ నగర్ జిల్లా బోయిపల్లికాడ పెద్ద రోడ్డు మీద పోలీసోళ్లు పెట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లా నోట్ట పుల్ల పెడితే అడ్డంగా దొరికిందట గీ అన్న. రిమ్మ మీటర్ షిప్పు గిర్రున తిరిగి అన్న కిక్కులున్నాడని చెప్పిందట. ఇక పోలీసోళ్లు పట్టుకొని కోర్టుకు పంపితే అక్కడ జడ్జి సారు 2000 రూపాయల జర్మానేసి ఆయనతోనే ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చే శిక్ష వేసిండ్రు. అట్లా మహబూబ్ నగర్ కాడున్న అన్ని చౌరస్తాల కాడ మందు దాగి బండి నడపద్దని చెప్పి కాగితాలు చేతిలో పెట్టి 2 దినాలు నిలబెట్టిండ్రు. తాగి బండి నడిపేటోన్నే వద్దని చెప్పుమంటున్నారని అన్న మస్తు ఫీల్ అయిండు కావచ్చు పాపం. కానీ చేసిన తప్పుకు శిక్ష తప్పది కాబట్టి అనుభవించాల్సిందే. ఇక మొన్నట్ల సుతం జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం ఊమిత్యాల ఊళ్ళుండే ఈరన్న అనే గీనే బహిరంగంగా మందు దాగుకుంటా పోలీసులకు దొరికేటాళ్లకు గద్వాల జిల్లా కోర్టుకు తీసుకుపోయిండ్రు. జడ్జి సారు జిల్లా కేంద్రంలో ఉన్న సర్కారు దవాఖాన దగ్గర మద్యం మత్తుల వాహనాలు నడపవద్దని రాసిన ప్లకార్డులను పట్టుకొని ప్రజలకు అవగాహన కల్పించాలని తీర్పిచ్చిండు. దీంతోని పోలీసులు శిక్ష అమలు చేసిండ్రు. ఏదేమైనా జడ్జి సార్ వేసిన శిక్ష మాత్రం మంచిగున్నది. ఇట్లా చేస్తేనన్నా తాగి బండ్లు నడిపేటోళ్లకు బుద్ధొత్తదనబట్టిండ్రు. తాగుడు అలవాటు లేని తొవ్వంటు పోయే వాహనదారులు కొందరు. చూసిండ్రు కదా పబ్లిక్, తాగినక్క బండ్లు తీయకుండ్రి, పబ్లిక్ ను పరిశాన్ చేయకుండ్రి, పోలీసులకు దొరికి మీరు పరిశాన్ కాకుండ్రి. ఏమంటున్నాం, సరేనా? సెంచరీ కొట్టింది, 110 ఏండ్లు బతికింది, 120 ఏండ్లు బతికిండు. ఇంతకంటే ఎక్కువ దినాలు బతికినోళ్ళు లేనే లేరు. వరల్డ్ రికార్డ్ అని మస్తు ముచ్చట్లు వినబడతాయుల్లా దునియాలా. కానీ మన దేశంలో 100 ఏళ్ళు దాటిన ముసలోళ్ళు వాడకొక్కలు ఉంటారు. ఇగో గీ పోచమ్మను చూడుండ్రి. సెంచరీ మీద ఇంకో 10 ఎక్కువనే కొట్టినా కూడా ఎంత గట్టిగా ఉన్నదో ముసలవ్వ. చూసిన రానల్లా మీ అన్నలొచ్చిండ్రు పోతావా అంటే పోవద్దా అని ఎట్లా జవాబిస్తుందో. 50 ఏళ్లకే గుండెపోటుతోని పానాలు పోగొట్టుకుంటున్న ఈ రోజులలా 110 ఏళ్ల వయసులా ఎంత హుషారుగున్నది చూడుండ్రి పోచమ్మ అనే ఈ ముసలవ్వ. ఆగో మంచం మీద కూసోని బిడ్డతోని ముద్దుగా ముచ్చట్లు కూడా పెడతాండి.
ఎంటికలు కూడా ఎక్కువ నరవలేదు ముసలవ్వకు. సూపు కూడా చక్కగానే ఉన్నట్టున్నది. అగో తల్లికి సిగముడుతాంది బిడ్డే. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి ఊరట ఈ ముసలవ్వది. ఐతారంతోటి 110 ఏళ్లు నిండినాయట గీ అవ్వకు. అందుకే ఊరంతా కలిసి శాల్వలు గప్పి హ్యాపీ బర్త్డే కూడా చేసిండ్రు ఘనంగా. గాజులు సమ్మయ్య గాని అందరూ మన కులాసులు అందరూ కలిసి ఈ అమ్మకు సన్మాన కార్యక్రమానికి వచ్చి తనను సన్మానం చేయడం అనేది మేమే అదృష్టంగా భావిస్తూ, ఒకవేళ మీరు ఆయురారోగ్యాలు మా కుటుంబానికి మొత్తం అందరిని కూడా దీవించాలని అమ్మను కోరుకుంటున్నాం. అమ్మా ఇక అవ్వ కుటుంబం కూడా చాలా పెద్దదేనోలా. 40 మంది దాకుంటారట అంతా కలిసి. పెనిమిటి పేరు మైసేనట. 5 బిడ్డలు 5 కొడుకులట సంతానం. అంటే లెక్కేసుకుండ్రిగా. ఇప్పటికీ ముని మన్మళ్లకు కూడా లగ్గాలయ్యి పొలగాన్లు అయ్యుంటారు కావచ్చు. ఇగో పోచమ్మ గురించి బిడ్డేమంటుందో ఈయన పారి. 110 సంవత్సరాలు ఉంటుంది అమ్మ. 5 కొడుకులు 5 బిడ్డలు. నేను 10 మందిని కన్నా కదా బిడ్డ. సంతోషంలో నాకు అందరు మంచిగానే ఉన్నారు బిడ్డ. సంతోషంలో ఉన్నాం బిడ్డ. మనమరాళ్ళు మనమలు ఒక 40 మంది మా అమ్మకు. అందరం మంచిగానే ఉంటాను. ఇప్పటికైతే సంతోషంలో ఉంటాను. ఇన్నారు కదా హ్యాపీ ఫ్యామిలీ అంటారు చూసిండ్రా. ఇదొల్లా హ్యాపీ ఫ్యామిలీ అంటే. ఇంతకు ఈ ముసలవ్వకు 110 ఏండ్లు నిండినట్టు ఎట్లా తెలిసింది? 30 ఏండ్ల కిందట పుట్టినోళ్ళకే పుట్టిన దినాలు యాదికి లేవు కదా అనంటే, పోచమ్మ పుట్టిన 7 ఏండ్లకు కీలక నామ సంవత్సరం వచ్చిందట. అంటే అప్పటికి 7 ఏండ్ల ముంగట్నే 1915లనే పోచమ్మ పుట్టిందన్నట్టు. అగో అట్లా నిర్ధారణ చేసిండ్రట పుట్టిన దినాన్ని. ఇక పెనిమిటి మైసయ్య లేడు, పెద్ద కొడుకు మల్లయ్య కూడా లేడు. ఈ అవ్వ మాత్రం 110 ఏండ్లల్లా ముని మన్మలు ముని మన్వరాలను చూసుకుంటా ముషిముషిగా నవ్వుకుంటా సంబరంగా బతుకుతున్నది. ఇప్పటికీ ఓ రోగం ఉన్నది తెలియదట, నొప్పున్నది లేదట. ఎంతైనా వెనకటి రోజులే వేరోల్లో. ఆయమన్న తిండి తిన్నారు, కమ్మటి గాలి వేసిండ్రు, కంటి నిండా నిద్రపోయిండ్రు. 100 ఏండ్లు దాటినా కూడా ఇగో ఇట్లా గట్టిగున్నారు. ఈ అవ్వను చూస్తే మీ నాయనమ్మలు అమ్మమ్మలు తాతమ్మలు యాదికొత్తున్నారులే. మంచిగా చూసుకుండ్రోల్లా పెద్దలను. కష్టపెట్టకుండ్రు జరా. ఏమంటున్నాం? ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచేటి యాళ్ళ కాబట్టి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో చూద్దాం పాండ్రి. ఇప్పుడు వాళ్ళందరూ ఒక సంఘం లెక్కుండి వాళ్ళు ధర్నాలు చేయబట్టిరు. మనకు సంఘం లేదా, ఓ సంస్కారం లేదా? వాడిని నాడే తింటా మలుసుకొని పంట అంటే మన కోసం ఎవడు కొట్లాడతారు చెప్పుర్రి? మన కోసం మనం కొట్లాడాలన్నా వద్దురా సాంబమూర్తి? ఏం సపోర్ట్ చేయకుంటే వాడి సంధానం వాడు ఉంటే ఏం చేస్తాం చెప్పు? నెత్తి మీద రూపాయి పెడితే ₹1 కూడా అమ్ముడువాడు ఈ ముసలోడు. ఈయనకో సంగమాట. ఓ తాత, ఇంతకు మీ ముచ్చట్లు దేని గురించో అది చెప్పు. ఆగో దాన్ని ఏతో చూస్తాను లారా. నేను ఆట దేనికి ఎక్కర్రానాట. రాసిచ్చిన వార్తలే చక్కగా చదవరాదు, అది నన్ను ఎక్కిరిస్తాను రాయటను. నా నెత్తి మీద నాట రూపాయి పెడితే ₹1 కూడా అమ్ముడు పోనాట. మరి నువ్వు అనే ఇంటి ముంగటున్న కుక్కకి ఇంతంత కూడేసినా కూడా అది ఇల్లు కావాలి కాస్తుంది. నువ్వు నీతోటి ఏం ఫాయిదా లేదు. అలకదక్కువదాన పాస్ బార్ల బొక్క వేసుకొని నన్ను ఎక్కిరిస్తాను రా సాంబా. చూస్తాను ఎవరు దాని కథ? ఏయ్ తిక్కగా ఉన్నదా ముసలోడా? నోటికి ఎంత అంత మాట్లాడుతున్నావు? నేను ఆడదాకా వచ్చిందనుకో నీ దవడలు దగ్గర కొత్తుతా. ఏమనుకుంటానో? మరి నన్ను ఎందుకు అంటావే? రూపాయి ఎత్తివా, ఆటానిత్తివా, బువ్వెత్తివా, కూరెత్తివా? నువ్వు నా చెరువుకి ఎందుకు వచ్చినావు? నా జోలికి ఎందుకు వచ్చినావు? నీ వార్తకు వచ్చినా, నీ జోలికి వచ్చినా అలకదక్కువదానా? నా చెరువుకి వచ్చినా నేను నిన్ను మాట అంటానా? నువ్వు లేవా అరెస్ట్ చేయాలి నేను అనేటప్పుడు? మన పంచాయతీ చెప్పు. దాంతో పంచాయతీ కొలుచుకుంటే మనకు కూరకు వచ్చేదా, బువ్వకు వచ్చేదిరా? ఇక నేను చెప్పింది అయితే మీకు అర్థమైంది కదా. నేను చెప్పినట్టు మన ముసలోళ్ళం అందరం కలిసి ఓ రోజు చూసుకొని మన గ్రామ పంచాయతీ కాడ ధర్నా చేయాలి అందరం. మరి తగ్గద్దు. మరి అయితేనే ఎవరింత వాడు మలుచుకొని పంచి ఇక గట్లనే అవుతుంది మన బతుకంత. మరిగా కొత్తాకర్ దాకా గిట్లనే ఉంటుంది మరి కథ. సరే గాని ఇంతకు మీ ముసలోళ్ళు ధర్నా ఎందుకు చేయాలనుకుంటున్నారో అది ఎప్పుర్రి. ఎందుకేమున్నది, మా ముసలోళ్ళకి ఇస్తామన్న ₹4000 పింఛన్ పైసలు సర్కారు ఇప్పటి వరకు కూడా పెంచి ఇస్తలేదు. అరే ఎవరి బకాయిల కోసం వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు మా ముసలోళ్ళకు రావాల్సిన బకాయిల కోసం మేము ఎందుకు ధర్నా చేయదు చెప్పు? ఇంతకు ఎవరు ధర్నా చేస్తున్నారని వాళ్ళని చూసి మీరు ధర్నా చేద్దాం అనుకుంటున్నారో అది చెప్పు ముందు. అరే దవాఖాన్లకు బిల్లులు బకాయి పడ్డారు అని ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామన్న బట్టి, పిల్లగాళ్ళకు ఫీజులు బకాయి పడ్డాము అని చెప్పి
కాలేజీలు చదువులు చెప్పమని బట్టిరి, పిల్లగాళ్లకు కొలువులు ఎత్తలేరు అని చెప్పి వాళ్ళు ధర్నాలు చేయబట్టిరి, రేషన్ దుకాణాలకు బిల్లులు బకాయిలు పడ్డాయి అని చెప్పి రేషన్ దుకాణాలు బంద్ పెడతామని బట్టిరి, 5 నెలల సంధి జీతాలు ఇత్తలేరు అని కొంతమంది ఉద్యోగులు ధర్నాలు చేయబట్టిరి, మాకు ఊర్య బత్తాలు ఇత్తలేరు అని రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేయబట్టిరి. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం ధర్నాలు చేసినప్పుడు మా ముసలోళ్ళకి ఇస్తామన్న 4,000 రూపాయలు పింఛన్ ఇయ్యనప్పుడు మా ముసలోళ్ళం అందరం మేము ధర్నాలు చేయాలన్నా వద్దా? చేస్తాం. ఏ సప్పుడు చేయరేమరా, అట్లా కూర్చుంటారు. అంటే వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారని మీరు చేద్దాం అనుకుంటాను తప్పితే ఇన్నొద్దుల సంది మీకు సోయి లేదన్నట్టు అంతేనా? నా పక్కనలానా సర్కారు ఎక్కిన 100 రోజులనే మా ముసలులకు 4,000 రూపాయల పింఛన్ పైసలు ఇస్తామని చెప్పింది. కానీ ఆ మాట తప్పినా కూడా మేము ఏమనుకుంటే సప్పుడే కూకున్నాం. ఎందుకు అని అంటే అరే సర్కారు కూడా జరంత చేయి చదువుకోవాలి కదా అని ఇన్నొద్దులు ఓపిక వచ్చినాం. కానీ ఇప్పుడు అసలుకే ఊకోం. ఈ మోక తప్పిందనుకో తర్వాత మనల్ని దేకిన వాళ్ళు ఉండరు. ఇదే అసలైన సమయం. ఇప్పుడే మనం గట్టి పట్టు పట్టాలి రచన చెయ్యాలి. ఊకోం అసలే, మేము ఊకోం అసలే. అగ్గో ఇప్పుడే అసలైన అదునని ఎందుకు అనుకుంటున్నారో అది ఎప్పుర్రి. ఎందుకు అని అంటే ఇప్పుడు రానున్నది సర్పంచ్ ఎలక్షన్లు. ఆ సర్పంచ్ ఎలక్షన్లకు మా ముసలిలో ఓట్లు అవసరం ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ధర్నా చేసినాం అనుకో సర్కారు మనల్ని పట్టించుకొని 4,000 రూపాయల పింఛన్ని అమలు పడుతుంది. లేకుంటే ఈ మోక దాటింది అనుకో ఇక అచానక మన ముసలిలో ముద్దను నేలకేసి రాక్కున్నా కూడా మనల్ని దేకిన వాళ్ళు ఉండరు. సర్కారు పట్టించుకోదిగా కాబట్టి గట్టి పట్టు మీద ఉండాలి. అరే సాబిగా మాకు 4,000 రూపాయల పింఛన్ పైసలు అమలు పరచాలి సర్కారు. ఊకోవసలే ఓస్ని అన్యాలం పాడుగాను సర్కారును అదును చూసి వాత పెడుతున్నారు కదనే, ఇది మీకు ధర్మమేనా? అగ్గో మాకు 6 గ్యారెంటీల ఆశ చూపెట్టి మా ఓట్లతో గెలిచి గద్దె మీద కూర్చొని 2 ఏళ్ళు దగ్గర పడుతున్నా కూడా మాకు ఇత్తమన్నా ఇయ్యకుంటా 2 ఏళ్ళ సంది జరుపుకుంటా పోతా అంటే ఇది సర్కారుది ధర్మమేనా? ఇంకా మేమే ఏంటి ఇగో వీన్ పెళ్ళం నా ముసలిది మహిళా సంఘ పోళ్ళు అందరు కూడా మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటారట. వాళ్ళు కూడా ధర్నాలు చేస్తారట. ఇక చూడు ముంగట ఊకోమసలే ధర్నాలు చేస్తులే. అగ్గో వాళ్ళెందుకు ధర్నాలు చేస్తారంటనే? ఎందుక ఎలక్ష్కల్ల ముంగట ఈ చెయ్యి పాచోళ్ళు ఏమని ముచ్చట్లు చెప్పిండ్రు, ఏమని బొమ్మలు చూపించిర్రు. రేవంత్ అన్న అధికారంలోకి వచ్చేది ఉంటే నాయి 2,500 రూపాయలు, మా అత్తే 2,500 రూపాయలు, 5,000 రూపాయలతోటి మేము సిట్టీలు వేసుకొని లష్కరాధికారులం అయిపోతాం అని ఎన్ని ముచ్చట్లు చెప్పిండు. గృహలక్ష్మి కింద ఇచ్చే 2,500 రూపాయల కోసానికి ఇప్పుడు అయ్యవి ఆ సిట్టోడు రోజు ఇంటికి వచ్చిపోతాడు. అక్క మీరు ఇస్తా అన్న 2,500 రూపాయల సిట్టి పైసలు అని ఎయిరా సాంబా. అబ్బో నిన్ను గెలికితే చాలా ముచ్చట్లే బయటపడుతున్నాయే తాతో. చేసుకోరి మీరు చేసే ధర్నాలతోనన్నా సర్కారు అన్ని హామీలు అమలు పడుతుంది కావచ్చు. అరే సాంబా మనం ధర్మబద్ధంగా ధర్నా చేద్దాం. సర్కారు మాట ఇచ్చినట్టు మనం ముసలులకు 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చింది. లేకపోతే మన ఊళ్ళే, మన మండలంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో ఉన్న ముసలు అందరం వాకం పోయి రేవంతాలు సారించి ముంగట కూర్చొని ధర్నా చేద్దాం. అవసరం అయితే మంత్రుల ఇంట్లో ముంగట కూర్చొని నిరార తీసుకొచ్చేద్దాం. మాకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాల్సిందే సర్కారు. మాట నప్పియద్దు. చూస్తున్నారు అనుల్లా రాష్ట్రంలో పరిస్థితి ఎట్లున్నదో. వీళ్ళు వాళ్ళు అని ఏం లేదు, అందరూ ధర్నాల బాటనే పడుతున్నారు. ఇక ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ముసలోళ్ళు కూడా ధర్నాకు దిగినరే అనుకో. సర్కారుకు ఎంత నావర్తత్తది చెప్పుండ్రి. కానీ సర్కారు పెద్దలదైనా ఏం పద్ధతి అన్నట్టు 100 రోజులలోనే ప్రజలందరికీ వైకుంఠం చూయిస్తామన్నట్టు మాటలు చెప్పి ఇప్పుడేమో అడిగిన తెల్లారి వాయిదా అన్నట్టు చేస్తే ఏమన్నట్టు? మరిగా ఇప్పటికైనా హామీల అమలు మీద దృష్టి పెడతారో ఇట్లనే కాలం వెళ్ళదిస్తారో చూడాలి. మరి ఆఫీస్ కాడ నుంచో బడి కాడ నుంచో కరెక్ట్ బయలుదేరే టైంలో గెరువియని వానగొట్టుడు శురువైందే అనుకోర్రి. అబ్బా ఏం వానరా దేవుడా ఇప్పుడే కొట్టాలనా అని మస్తు ఫీల్ అవుతాం. ఇక అందులో ఈ నడుమ చేతులున్న సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఇట్లా అయిపోయిందా గోవిందా గోవిందా. ఈ తిప్పలు పగోని కూడా రావద్దన్నట్టే ఉంటుంది. ఓ పక్క ఆకలైతే ఇంకో పక్క దూపైతుంది. జప్పునవ ఇంట్లో పడితే మంచిగా ఉండని పానం అంతా తనలాడుతుంది. ఇప్పుడు ఈ మొండి వారలు చేయంగా జనాలు అసొంటి తిప్పలే పడుతున్నారులా. ఇగో గీడో కాడ అట్లనే అయ్యింది. బోష్ని ఆటి కాలం సల్లగుండా అద్దంటే అద్దకి తిన్నట్టే కొడుతున్నాయి కదా వానలు.
ఆయటి ఊనిన కొత్తల వానో రామచంద్ర అన్నట్టుంటే ఇప్పుడు వానలు సాలో రామచంద్ర అనుకునుడే అయితాంది జనాలకి. అండ్లయిగా వాన రాకడ ముచ్చట చక్కగా చెప్పని వాతావరణ శాఖల పుణ్యమా అని, వాగుల మీద వంతెనలు గట్టని పాలకుల పుణ్యమా అని పబ్లిక్ గోసలు చూడతరం కాదు, చెప్పతరం అసలే కాదు. మీదికెళ్లి వానలు గొట్టంగా వచ్చేటి వరదలు జియంగా మస్తు గోసైతాంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం వాడిగొంది చెల్కగూడ మండల పరిషత్ బల్లె చదువు చెప్పే సార్లకు బడి ఆఖరు బెల్లు గాంగల్నే ఇంటికని బయలుతే నడిమిట్ల వాగు వంగి గంటల కమానంగా చూసుడైందట 2 మగ టీచర్లు 2 ఆడ టీచర్లకు. మొగోళ్ళంటే ఎట్లనో అట్లా అయితది గాని ఆడోళ్ళకి మాత్రం జర తిప్పలే ఉంటది ఈసొంటి ఆల. గోస సల్లగుండా ఇక చేసేదేం లేక మళ్ళా చదువు చెప్పే బల్లెకే పోయి రాత్రంతా బల్లెనే నిద్ర చేసిండ్రట పాపం. ఇక అసలే మారుమూల ఊరు, సెల్ ఫోన్ సిగ్నల్ కూడా చక్కగా లేని ఏరియా కాబట్టి ఇంటికి ఫోన్ కొట్టేటందుకు కూడా మస్తు తిప్పలు పడ్డారట టీచర్లు. ఇగో ఇనుండ్రో పారి వాళ్ళ బాధలు. వాడిగొంది స్కూల్ టీచర్ని, నేను సింగిల్ స్కూల్ టీచర్ని. ఈ రూట్లో వాగు దాటిన తర్వాత నా స్కూల్ లాస్ట్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ నడవడం ద్వారా నడిచి నా స్కూల్కి వెళ్ళాలి. ఈ రూట్ మొత్తం కూడా వాగులు, అక్కడ పెద్ద వాగుతో పాటు నా స్కూల్ దగ్గర ఇంకొక వాగు కూడా ఉంటుంది, చిన్న వాగు. ఆ వర్షాకాలంలో చాలా కష్టమవుతుంది. స్కూల్కి వచ్చేటప్పుడు కానీ, స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ, తిరిగి వెళ్ళేటప్పుడు కానీ చాలా కష్టమవుతుంది. దాటించడానికి కానీ లేదా అక్కడ నుండి ఇటు స్కూల్కి తీసుకురావడానికి కానీ ఎవరి మీద ఒకరిపైన ఆధారపడాల్సి వస్తుంది, ఊరి వాళ్ళపైన కానీ. దినాము 3 కిలోమీటర్లు 2 వాగులు దాటి బడికొచ్చి చదువు చెప్తున్నారంటే ఈ టీచర్లందరినీ ఎంత తారీఫ్ చేసినా తక్కువేనోల్లో. ఇక బయటికెళ్లి వచ్చేటి బడి టీచర్లకే ఇసొంటి తిప్పలున్నదంటే ఊరోళ్లకు ఎంత తిప్పలుండాలే. ఆయటి ఊనిందంటే వాగులు దాటేటందుకు వంతెనలు లేక నానా తిప్పలెల్ల వస్తున్నారట పాపం. ఊరుకు ఓ తవ్వాలేదు మన్ను లేదు. పానం తక్లీఫైతే పానాలు పోయే కథే ఉన్నది ఊరు జనాలకి. తాత ముత్తాతల కాలం నుంచి గిదే కథనట. వాగుల నిలబడి ఎన్నుకున్న లీడర్లకి కష్టాలు చెప్పుకోవట్టిరు గాని ఎన్ని ప్రభుత్వాలు పోయినాయి, ఎంతమంది పాలకులు సీటు మారిండ్రు. ఆయన గాని ఇలా తలరాత మారలేదంటే స్వతంత్ర భారతవనిలా ఇది ఎంత తలవంపో ఎనకటి సంధి ఈ ఊరోళ్ళు ఓట్లెత్తే గెలిచిన లీడర్లే చెప్పాలిగా. అసలే కోతి, దానికి తోడు కళ్ళు దాగింది, ఆపై తేలుగుట్టింది, ముళ్ళుగుచ్చింది. అది జాలదన్నట్టు అగ్గిల కూడా కాలేసింది. ఇక చూసుకొని రెట్లుంటుందో, రచ్చ రచ్చ దుమ్ము దుమారమే చేసిండొచ్చు కదా. అగో అట్లనే ఈడో కొండముచ్చుది కూడా అదే కథ. చూడుండ్రి ఆ కథ ఏందో కార్ఖానేందో. దాన్ని బాధపడలేక జనాలేం చేసిండ్రో. అబ్బర బిడ్డ దొరికిందిరా దీని సిగతర్గా. ఇక ఏం చేస్తావో చేయమ్మా, లేకుంటేంది కళ్ళు దాగి మా మందుబాబుల కంటే ఎక్కువ సిందులు దొక్కుతావు. ఊరోళ్ల మీద తోవపంటి ఒయ్యటోళ్ల మీద ఎగిరి దుంకుతావు. కుక్కలను భయపడతావు. ఇంటి ముంగట పెట్టిన బాండ్లను ఖరాబ్ చేస్తావు. ఇక చెయ్యి చూద్దాం దీని తాగుబోతు ఏషాలకు నామారా. అరే ఘోరమటనోలా కళ్ళుకు మరిగి చికెన్ పకోడీలకు అలవాటయ్యి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెం ఊరలను ఆగం పట్టిస్తున్నదట నీ కొండ ముచ్చుకిన వారేతో. మరి అట్లెట్లా అలవాటైందో, ఏ తలకు మాసినోడు అలవాటు చేసిండో గాని దీని ఏషాలతోటి తూర్పుపాలెం ఊరళ్ళని నిన్న మొన్నటిదాకా కంటి మీద కునికే కరువైందట. అందుకే అడవి అధికారులకు తిప్పలు చెప్పుకుంటే పెద్ద స్కెచ్ చేసిండ్రు ఈ నిందితుడిని పట్టుకునేటందుకు. పక్కా ప్లాన్ ప్రకారంగా అరటి పండ్లు ఆశ చూపెట్టి రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టిండ్రు ముద్దాయని. ఇక ఈ అల్లరి కొండముచ్చయ్య బోనుకు చిక్కిన సందర్భంగా ఊరెళ్ళేమంటున్నారో ఇనుండ్రో పారి. చాలా రోజుల నుంచి ఈ కొండముచ్చికి మా గ్రామంలో చాలా ఇబ్బందులు పెట్టి భయాందోళన కల్పించి అందరినీ కరవటం, రకరకాలుగా ఇబ్బందులు పెట్టి చాలా మోటార్ సైకిల్ని పడేయటం, చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. దీని మీద మేము మా పంచాయతీ ద్వారా మేము కలెక్టర్ గారికి మేము విన్నవించుకున్నాం. దీన్ని ఈ రోజు తీసుకెళ్లి మా గ్రామం నుంచి విముక్తి కలిగించారు. మరి ఫారెస్ట్ ఆఫీసర్ గారికి అలాగే ప్రభు గారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అబ్బో గీ కాకను ఎంత తిప్పలు పెట్టిందోనోలా కొండముచ్చు. మంచి పనైందన్నట్టే చెప్తాండు ముచ్చట్లు కాక. ఈ కాకొక్కడే కాదు, కొండముచ్చు పట్టుబడుట్లా ఊరు మొత్తం ఊపిరి తీసుకున్నదంటే నమ్ముండ్రి. గంత ఆకతాయేషాలేసిందట మరి. ఇక బోనుకి చిక్కుడే ఆల్శాం. దావఖానకు పట్టుకపోయి వైద్య పరీక్షలు చేసి కృష్ణా జిల్లా అడవులకు గొంట పోయి ఇడిచిపెట్టిందట. కాని ఎంత అన్యాయం చూడుండ్రి. మనుషుల నడుముంటే ఇంత ఎర్ర మందు దొరికే, కమ్మటి చికెన్ పకోడీలు దొరికే.
అసంటిది ఇప్పుడు అడవిల కల్లెవలు పోయాలే, చికెన్ పకోడీలు ఎవరు పెట్టాలే? దిస్ ఈస్ నాట్ ఫేర్ అని అనుకుంటున్నది కావచ్చు ఇప్పుడు అడవిల పాపం. ఈ కొండ ముచ్చికిన వారేతు. చదివేస్తే ఉన్న మతి పోయిందట అని అంటారు పెద్దలు. అయితే ఎవరికి మతి పోయినా మంచిదే గాని డాక్టర్ చదువు చదివినాక వైద్యం చేసుడు చాలు చేసినాక మతి పోతనైతే కష్టమేనుల్లా. వైద్యో నారాయణో హరి అనుకునే కాడ హరి అనుకునుడే అవుతుంది. కానీ ఈ నడుమ సర్కారు దవాఖానలో పనిచేసేటి వైద్యులు అట్లనే చేస్తున్నారు. మొన్న మన జోర్దార్ వార్తల్లో చెప్పుకున్నాం కదా, ఓ దవడ పన్ను వీకుమంటే ఇంకో దవడ పన్ను వీకిన డాక్టర్ ముచ్చట. ఇక ఇప్పుడు సర్కారు దవాఖాన నర్సు చేరింది ఆ మకతిక డాక్టర్కు తోడుగా. ఇంతకా నర్సమ్మ ఏం చేసిందయ్యా అంటే, సావు తప్పి కండ్లు లొట్టవైన శాస్త్రమైందుల్లా పాపం ఇగు అన్నకు గంత ఉద్ధార్కం చేసింది. మరి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ప్రభుత్వ దవాఖానాల పనిచేసేటి ఓ నర్సు జ్వరం వచ్చిందని ఆస్పత్రికి పోతే పరీక్ష చేసి దినాం 2 సూదులు ఓడితే గాని మళ్ళా మామూలు మనిషివి కావన్నాడట డాక్టరు. ఏ సూది మందేయన్నో సిట్టి మీద రాసి నర్సు దగ్గరికి తోలిండట. ఇక పోడుతోనే నర్సమ్మ డాక్టర్ రాసిన జ్వరం సూది ఎయ్యన్న ఎర్రి కుక్క గారితే ఏసేటి రెబిస్ టీకా మందు సూదిలకు గుంజి తుంటికి ఎయ్యనేసిందట. గంతే ఇక పక్క పొంటున్న నర్సుకు బుగ్గెలిగి కుక్క కాసినైనాకి ఎయ్యాల్సిన టీకా జ్వరం వచ్చినైనాకి వేసినవా అని చెప్పేటాళ్లకు ఫీజులు ఎగిరిపోయినాయి అనుకోరాదుండ్రి అక్కడ ఉన్నోళ్లకు. ఇగో ఇనుండ్రి. విజయ్ కుమార్ అని సిస్టర్, నాకు 5 రోజులు అయింది. 5 రోజుల నుంచి పోయినా నరమ్స్ గ్లూకోజ్ పెట్టింది. గ్లూకోజ్ తర్వాత మరి నిన్న 2 గ్లూకోజ్ తెచ్చింది. అడిగినాం మేము, సార్ కూడా ఉన్నాడు, అడిగితే ఏం కాదులే బాబు అని చెప్పినాం. గండం సల్లగుండా ఏం కాదట గాని ఇంకేదన్నా ఎయ్యకూడని టీకా అయితే ఎట్లుండు? ఏం కథవు జర చూసుకోవద్దా అని కోపానికి అత్తుండ్రు ఇప్పుడు గీ ముచ్చట తెలిసిన దేవకద్ర పబ్లిక్. మరిగా డాక్టరే సిట్టి మీద తప్పు సూది రాసిండా, లేక నర్సుకే సూదికి టీకాకు తేడా తెలవలేదా, లేకుంటే కుక్క గరిసినా ఇంకెవరికన్నా వేయాల్సిన టీకాను గీ అన్నకేసిందా తెలియదు గాని ఓటి పోయి ఓటైతుండే పాపం. డాక్టర్ కు చెప్తే ఏం కాదన్నాడట గాని ఏమన్నా అయితదేమోనని మస్తు బుగులు పడతాన్రట పాపం ఇంటోళ్ళు. ఇయ్యల్ల కూడా మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినాం, మరి అవి సుతం చూసేయండి. వాన్నలు నిదానం నిదానం నిమ్మలంగా నిల్చోబెట్టుండ్రి. అసలుకే ట్రంప్ కాక విగ్రహం కింద పడితే 2 ముక్కలైతది. అమెరికాల క్యాపిటల్ బిల్డింగ్ ఎదురుగా దునియా కంట్లబడే తీరుగా ట్రంప్ అన్న బిట్ కాయిన్ పట్టుకొని నిల్చున్నటువంటి 12 ఫీట్ల భారీ బంగారు విగ్రహాన్ని నిల్చోబెట్టిండ్రు. ఈ నడుమ ఫెడరేట్లు అడ్డగోలుగా తగ్గించి అమెరికా ఆమ్దానిని ఉరుకులు పెట్టించే పని ముంగటేసుకున్నందుకే ఇట్లా పెట్టిండ్రని అంటున్నారు గాని మొన్నట్లా ట్రంప్ కాకకు శాంతి బహుమతి ఇగస్తది ఆగస్తదని ఊరిచ్చి ఉత్తముచ్చట చెప్పిండ్రు కదా. మరి ఇస్తలేరని కాక మస్తు నారాజైనట్టున్నాడో లేకుంటే అభిమానులు హట్ అయినరో దునియా నజర్లా ఇట్లనన్న పడొచ్చని ఆలోచన చేసిండ్రో తెలియదు గాని పెద్ద బిల్డింగ్ ముంగట ఇట్లా విగ్రహం పెట్టేటాలకు దునియా అంతా పారేషన్ కాబట్టింది. పెడితే పెట్టిండ్రు గాని అన్నలు బంగారం అంటున్నారు కాబట్టి ఫుల్ సెక్యూరిటీలను పెట్టుండ్రి. అసలుకే దినదినం మస్తు ఫిరమైతున్నది బంగారం. ఆయనత ట్రంప్ కాక విగ్రహంలా చెవులు ముక్కులు చేతులు కాళ్ళు బిక్కపోయినరంటే షేప్ అవుట్ అవుతుంది విగ్రహం అని నెట్టింట్ల కామెంట్లు పెడుతున్నారు కొందరు నెటిజన్లు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.